అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు మా పిల్లల చేత అయితే మేము కొన్ని డబ్బులు అయితే దాపిచ్చామండి. ఎన్ని డబ్బులు దాచుకున్నారు, ఎలా దాచుకున్నాము చెప్తాను, చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. అయితే మనమే కాదండి, పిల్లల చేత కూడా డబ్బులు అనేది దాపిస్తూ ఉండాలి. ఎంతో కొంత రూపాయైనా ₹2 ఎంతో కొంత చిల్లర అయ్యి మిగులుతూ ఉంటాయి కదా, పిల్లలకి ఇస్తే పిల్లలు అయితే కిడ్డీ బ్యాంకులు అయితే వేసుకుంటారండి. వాళ్ళకి సపరేట్గా ఒక కిడ్డీ బ్యాంక్స్ అవి ఉంటాయి కదా, బొమ్మలు ఇవి, అవి కనుక కొనిచ్చామనుకోండి ఇంట్రెస్ట్గా అయితే వేసుకుంటారు. అంటే చాలామంది పిల్లలు ఏదైనా డబ్బులు ఇస్తే కొనుక్కోవాలి అనే ఇదిలో ఉంటారు కదండి, కొనుక్కోవాలనిపిస్తుంది ఆ పిల్లలకి. అదే మనము ఇలా కిడ్డీ బ్యాంక్స్ కానీ వాళ్ళకి బొమ్మలు కలర్ఫుల్గా కొనిచ్చామనుకోండి, దాంట్లో వేసుకోండి. మీరు వేసుకున్న తర్వాత డబ్బులు మేము 1 నెలకి 2 నెలలకి అలా తీసి మీకే బొమ్మలు కొనిపిస్తాము అని చెప్పామనుకోండి, చక్కగా పిల్లలు కొనుక్కోకుండా వేసుకుంటారండి. మా పిల్లలు ఇక్కడ ఇలా డబ్బులతో పాటు రిమోట్ టీవీ ఉంటాయి కదా, అవి కూడా వేశారండి. రిమోట్ ఒకటి ఇంట్లో పాడైంది, అది దాని మీద నెంబర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేశారు దీంట్లోనే. అవి కూడా వచ్చింది, అదే వీడియోలో చూపించాను మీకు. ఇంకా ఈ డబ్బులన్నీ కూడాను మా పిల్లలకి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అది వెళ్తూ ఉంటాం కదా, అంటే రిలేటివ్స్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్త వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటాం కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు మేము. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులేనండి ఇవన్నీ కూడాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ చెరొక వాళ్ళకి తోచినంత అయితే ఇస్తుంది పిల్లలకి, మా అమ్మ కూడా అంతేను, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి తోచినంత అయితే ఇస్తూ ఉంటారు. మొన్న మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు వీళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, అంటే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆమె కూడా కొన్ని డబ్బులు అయితే ఇచ్చింది. ఇంకా అలా ఆ పెద్ద కాగితాలన్నీ వాళ్ళు ఇచ్చినాయనండి. అది కాక మేమైతేను మా పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం, ఒక 50 కానీ ఒక 100 కానీ దాంట్లో కిడ్డీ బ్యాంక్లో వేసుకోండి అని చెప్పి. ఇవైతేను నవంబర్ నుంచి దాచిన డబ్బులండి. నవంబర్లో మా పాపది బర్త్డే ఉంది, వీడియో అయితే ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను నేను. అప్పుడు కొనిచ్చామండి పాపకి అయితే గిఫ్ట్ కింద అయితే ఈ కిడ్డీ బ్యాంక్ అయితే కొనిచ్చాము. అంటే ఇద్దరు వేసుకోండి డబ్బులు అని చెప్పి ఇద్దరికి కలిపి కొనిచ్చాము. నవంబర్ నుంచి ఇంకిప్పుడు ఫిబ్రవరి దాకైతే దాచారు. ఇప్పుడు మేము ఇది ఓపెన్ చేయడానికి ఏంటంటే కారణము, తిరుపతి వెళ్తున్నామండి, అందుకని చెప్పి ఓపెన్ చేసాము. తిరుపతి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడైతేను ప్రజెంట్ అయితేను తిరుపతి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసాము. ఒక 4 days అవుతుంది తిరుపతి వెళ్ళి వచ్చి మేము. అప్పుడైతే ఓపెన్ చేసాము. ఇది కొన్ని డబ్బులేమో హుండీలో అయితే వేసామండి తిరుపతిలో. అంటే మా పిల్లల చేత ఇదే ఫస్ట్ టైం మేము డబ్బులు దాయించటము, అందుకని చెప్పి కొన్ని డబ్బులు అయితే తిరుపతి హుండీలో అయితే వేసాము. కొన్ని డబ్బులు పెట్టి వాళ్ళకే బొమ్మలు అయితే కొనిచ్చామండి. మేము ఏమేమి బొమ్మలు కొనిచ్చానో కూడా చూపిస్తానండి. మా పిల్లలతో పాటు నేను కూడా కొనుక్కున్నాను, అంటే మా పిల్లలే నాకు కొనిపించినట్లు, అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులే కదా, నాకు కూడా అయితే కొనిపించారండి. నాకేం కొనిపించారు, వాళ్ళు ఏం కొనుక్కున్నారో వీడియో అయితే చివరిలో అయితే ఉంటుంది, చూడండి. ఇంక ఇలా అన్నీ కూడా తీసేసేసిన తర్వాత డబ్బులు లెక్కేస్తున్నామండి. అంటే ₹2 అన్ని ఒక పక్కన, ₹1 అన్ని ఒక పక్కన, ₹5, ₹10, ₹20 కాయిన్స్ కూడా వేశారండి, 2 కాయిన్స్ అయితేను. ఇంకా అలా అవన్నీ ఒక పక్కన అయితే పెడుతున్నాను. ₹100, ₹500 కూడా వేసుకున్నారు. అంటే ఊరు వెళ్ళినప్పుడు చుట్టాలు ఇస్తారని చెప్పాను కదా, అంటే మా అమ్మ వాళ్ళు ఇస్తారని చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులేనండి ఆ కాగితాలన్నీ కూడాను. మేము ఇచ్చినవి ఒక 200 ఉంటాయి అంతేను. అది కూడాను వేసుకోండి, తక్కువ డబ్బులు ఉన్నాయి డాడీ మా కిడ్డీ బ్యాంక్లో అంటున్నారని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇచ్చారు, ఇద్దరికి చెరో 100 ఒకసారి, అవైతే వేసుకున్నారు. ఇంకా ఇలా అయితే దాచుకుంటే మంచిది కదా, పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి మనం ఇప్పటి నుంచే. డబ్బులు వృధా ఖర్చులు చేయకూడదు, ఇలా దాచుకొని మీకు కావాల్సినవి మీరే కొనుక్కోవాలి అని చెప్పి మనం నేర్పిస్తూ ఉండాలండి పిల్లలకి. అలా నేర్పిస్తే వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అడుగుతారులేండి, అవి కొనిచ్చండి ఇవి కొనిచ్చండి అని, కాకపోతే ఒక్కొక్కసారి ఇలా దాచుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత మేము ఏమేమి కొనిపించామంటేను తిరుపతిలో కొన్ని అయితే హుండీలు అయితే వేసామండి. ఇంకా కొన్ని డబ్బులేమో శివుడికి హుండీలు వేద్దామని చెప్పి ఉంచాము. కొన్నేమో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి హుండీలు అయితే వేసామండి. పిల్లలు దాచిన డబ్బులు కొన్నేసాము, అలా హుండీలు అయితే వేసామంటే మా పిల్లలు ఫస్ట్ టైం అండి దాచుకోవటం, అందుకని చెప్పి అలా దేవుడికి వేద్దామని చెప్పి కొన్ని దేవుడికి అయితే వేసాము. తర్వాత కొన్నేమో బొమ్మలు కొని ఇచ్చామండి వాళ్ళకి. ఎంత దాచారంటేను ₹1387 అయితే దాచుకున్నారండి పిల్లలు. మొత్తం డబ్బులు కౌంట్ చేస్తే ₹1387 అయితే అయినాయి. ఆ వాటిలోనే కొన్నేమో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి హుండీలో వేసాము డబ్బులు, కొన్ని డబ్బులు కొనిచ్చాము, ఇంకా కొన్నేమో శివుడికి వేద్దామని చెప్పి ఉంచామండి. ఇలా పిల్లలు దాచుకున్న డబ్బులే కాదండి, మా వారి డబ్బులు కూడా కొన్ని డబ్బులు హుండీలు అయితే వేసామండి. పిల్లలు దాచుకున్నవి పిల్లల చేత వేయించాము. ఇంకా మా వారి డబ్బులు మా వారు నేను ఇద్దరు అలా అయితే వేసామండి. తర్వాత ఇంకా కొన్ని డబ్బులు పెట్టి అయితే బొమ్మలు అయితే కొనిపించామండి పిల్లలకి, అక్కడ తిరుపతిలో గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా అబ్బాయికి అయితేను ఈ వాచ్ అయితే కొనిచ్చామండి మా అబ్బాయికి. తర్వాత మా అమ్మాయికి కూడా ఒక వాచ్ అయితే కొనిచ్చామండి. ఇంకా అబ్బాయి వాచ్ అయితే ఇంక ఇలా లైటింగ్ అలా వెలుగుతూ ఉంది, వాళ్ళకి ఇష్టమైనవి కొనిపించాము. మా పిల్లలు కూడా అందరికీ చెప్తున్నారు, మేము దాచుకున్న డబ్బులే ఇవి, మేము దాచుకున్న డబ్బులు
పెట్టి మేము కొనుక్కుంటున్నాము, మా మమ్మీకి కూడా కొనిపించాము అని చెప్పి చెప్తున్నారు. ప్రౌడ్గా ఫీల్ అయ్యారు వాళ్ళైతేను. అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులే కదండి, మేము ఇచ్చినా కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా దాచుకున్నారు. అదే వాళ్ళు నాకు ఇచ్చారనుకోండి ఆ డబ్బులు, నేను ఏడుకోడికి ఖర్చు చేసేస్తాను. అలా కాకుండా కిడ్డీ బ్యాంక్ అయితే కొనిచ్చి కిడ్డీ బ్యాంకులో అయితే దాపిచ్చామండి. తర్వాత అబ్బాయికేమో ఇదైతే బైనాక్యులర్ ఉంటుంది కదా, ఇదైతే కొనిచ్చాము. అమ్మాయికి ఇలా కిచెన్ సెట్ అయితే అడిగితే కిచెన్ సెట్ అయితే కొనిపించాము. ఏది కొన్నా కానీ 2 రోజుల కంటే ఎక్కువ ఆర్డర్లేండి పిల్లలు. ఈ వాచీలేమో అబ్బాయిదేమో అలా లైట్ వెలుగుతుంది కదా, అమ్మాయిదేమో నార్మల్దేలేండి. అమ్మాయి బొమ్మ వచ్చింది తీసుకుంది. ఇంకా తర్వాత ఇంకొక బొమ్మలేమో ఇవైతే కొనుక్కున్నారు. అబ్బాయి ఏమో బైనాక్యులర్, అమ్మాయి ఏమో కిచెన్ సెట్ అయితే కొనుక్కుంది. ఇంకా ఈ బొమ్మలన్నీ కూడాను కొన్ని డబ్బులు మా పిల్లలు దాచుకుని డబ్బులు పెట్టి అయితే కొనుక్కున్నారు, కొన్ని ఏమో వాళ్ళ డాడీ డబ్బులతో అయితే కొనుక్కున్నారు. ఇవన్నీ కూడాను తక్కువ కాస్టేలండి. నేను చెప్పాను కదా, ఎప్పుడూ నా వీడియోస్లో ఉంటూ ఉంటుంది. అంటే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. అంటే తక్కువ ఖర్చులోనే కొంచెం రిచ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకుంటామండి మేము. అలానే తక్కువ ఖర్చులోనే కొంచెం మంచి మంచి బొమ్మలు అయితే చూసి కొనిపించామండి. యూజ్ అవుతాయి అనుకున్నయే కొనిపించాము. ఇంకా తర్వాత బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నాము. అంటే మా పిల్లలు నాకు కొనిపించారని చెప్పాను కదా, బ్యాంగిల్స్ అయితే కొనిపించారు. అవి చూపిస్తాను మీకు చివరిలో చూడండి. ఇంక ఇదేనండి కిడ్డీ బ్యాంక్ మా పిల్లలకైతే మేము కొనిపించింది. ఈ కిడ్డీ బ్యాంకు ఇప్పుడు కొన్నది కాదు, నవంబర్లో అయితే కొనిపించాము. అది కూడాను ఒంగోలులోనే కొనిపించాము. ఇప్పుడు ఇవన్నీ కూడాను తిరుపతిలో కొనుక్కొచ్చిన బొమ్మలండి. ఇవన్నీ కూడాను ఆ కిడ్డీ బ్యాంక్లో దాచుకుని డబ్బులు పెట్టి బొమ్మలన్నీ కొనిపించాము పిల్లలకి. ఇంకా తర్వాత ఇక్కడ గాజులు అయితే కొనిపించాము. ఇవి అలివేలు మంగాపురం అంటారు కదా, అక్కడైతే గాజులు అయితే కొన్నాము. ఈ గాజులు నాకు బాగా నచ్చినాయి, అందుకని చెప్పి కొనిచ్చాను అమ్మాయికి. అలివేలు మంగాపురంలో గాజులు కొంటే మంచిదంట, అందుకని చెప్పి గాజులు అయితే కొనుక్కున్నామండి. అలివేలు మంగాపురంలో అమ్మవారు గుడి ఉంటుంది కదా, అక్కడైతే కొన్నాము. ఎక్కువ ఏమి కొనను అని చెప్పి ఇన్ని కొన్నావు అని అనుకుంటారేమో, ఇవన్నీ కూడాను తక్కువ కాస్ట్ వెళ్ళండి. తక్కువ కాస్ట్లోనే కొంచెం బాగున్నాయి అనేవి చూసుకొని కొనుక్కున్నామండి. అంటే కొంచెం వాళ్ళు చెప్పే రేట్కి కొంచెం అయితే తగ్గించమని చెప్పి అడిగి తీసుకుంటానండి. అలా మనం అడిగితే కొంచెం తగ్గిస్తారు కదా కొంతమంది, ఇంకా అలా అడిగి తగ్గించుకొని తీసుకుంటానండి. రేట్ అనేది వాళ్ళు చెప్పే రేటే అయితే ఇచ్చేసేసి కొనుక్కోనండి నేను. అంటే బేరాలు బాగా అడుగుతూ ఉంటానండి. వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఏమి కొనండి, అడుగుతాను. నేను ఏ రేటు కొనాలనుకుంటున్నానో ఆ రేట్ అయితే అడుగుతాను. ఇస్తే ఇస్తారు, లేదు అనుకుంటే ఇంకో కొంచెం అయితే పెంచి అలా అయితే కొనుక్కుంటూ ఉంటానండి. తప్పేం లేదు కదా ఇలా కొనటం వల్ల. అంటే మనము మొత్తం డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేసి కొనే కన్నా కూడాను కొంచెం అడగండి. ఒకసారి అడిగితే కొంతమంది తగ్గించవచ్చండి, తగ్గించకుండా అయితే ఏముండదు. ఫిక్స్డ్ రేట్ షాపుల్లో అయితే మనం అడగడానికి ఏమీ ఉండదు. హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండి, వాటిల్లో అయితే అడగొచ్చు. అడిగితే వాళ్ళు కొంచెం తగ్గిస్తారు కూడాను. నేను ప్రతిసారి ఇలానే కొంటూ ఉంటానండి ఎక్కడైనా కానీ. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఏమి కొన్ను, కొంచెం తగ్గించుకొని అడిగి తీసుకుంటూ ఉంటానండి. ఇంకా చైన్స్ అయితేను 2 జతల చైన్స్ అయితే తీసుకున్నానండి. ఇందాక చూసింది లక్ష్మీదేవి అమ్మవారి డాలర్ అయితే వచ్చింది, ముత్యాల పూసలు వచ్చి. ఇంకా తర్వాత ఇదేమో కలర్స్ వచ్చినాయండి, కలర్స్ బాల్స్ లాగా అయితే వచ్చింది ఈ చైన్. ఇంకొక బ్యాంగిల్స్ ఏమో స్టోన్స్ తీసుకున్నాను అమ్మాయికి. ఇంకా తర్వాత మళ్ళీ నాకు కూడా మట్టి గాజులు అయితే తీసుకున్నానండి. మట్టి గాజులు సెట్ అలా అయితే తీసుకున్నానండి. గాజులు అయితేను వీటిల్లో ఫస్ట్ ఒక జత గాజులు చూపించాను కదా, రెండోసారి చూపించిన గాజులు అంటే కలర్స్ పూసల్లాగా వచ్చినాయి కదా, అవైతేను మా మరిది వాళ్ళు అయితే కొనిచ్చారండి మా అమ్మాయికి. వాళ్ళ అమ్మాయిలిద్దరికి కొంటా, మా అమ్మాయికి కూడా ఒక జత అయితే కొన్నారంట. ఇంక తర్వాత ఆ క్రిస్టల్ పూసలది దండ ఉంది కదా ఇప్పుడు చూపించేది, ఈ దండ ఏమో మా అమ్మ అయితే కొనిచ్చిందండి. మా అమ్మ కూడా వచ్చింది మాతో పాటు తిరుపతి. ఇంక ఈ దండ అయితే మా అమ్మ కొనిపించింది. కదమాయన్నీ మేము కొనుక్కున్నాయాలండి. అవి 2 బట్టికి వాళ్ళైతే కొనిచ్చారు. ఇంకా కదమాయి మేమే కొనుక్కున్నాము. మా మామయ్యను మా తోడుకోవాలి వాళ్ళని మా అమ్మని అలా తీసుకువెళ్ళామండి తిరుపతి వెళ్ళేటప్పుడు. ఈ బ్యాంగిల్స్ అయితేను సెట్ అయితే 100 రూపీస్ అండి. ఈ బ్యాంగిల్స్ కొనిచ్చారు మా పిల్లలు నాకైతే వాళ్ళు దాచుకున్న డబ్బులతో నుంచి. ఇవి కూడాను డజన్ 100 రూపీస్. అలా ఇవి కూడా మా పిల్లలే కొనిచ్చారు, అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు పెట్టి అయితే కొనిచ్చారు. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. అంటే మనం ఇంట్లోనే ఆడవాళ్ళము మన హస్బెండ్ శాలరీలతోనే మనము డబ్బులు ఎలా దాచుకోవచ్చు అనేది అయితే నేను మన వీడియోస్లో అయితే చూపించానండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి మన ఛానల్లో మనీకి సంబంధించిన వీడియోస్. అండ్ గోల్డ్ స్కీమ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. గోల్డ్ స్కీము ఎలా కట్టుకుంటే బెస్ట్ అనేది కూడా ఒక వీడియో అయితే తీసి నేను అప్లోడ్ చేశానండి. చూడండి మా ఛానల్లో వీడియోస్ అనేటివి మీకు యూస్ఫుల్ అయిన వీడియోసే ఉంటాయండి మన ఛానల్లో అయితేను. ఇంకా తర్వాత ఇక్కడ ఇలా ఫోటో అయితే దిగామండి తిరుపతిలో. ఇలా ఫోటో అయితే తీయించుకున్నాము మా ఫ్యామిలీ ఫోటో అయితేను. వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.